రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అడిగినప్పుడల్లా గడువిచ్చాం, అయినా తేల్చలేదు. మళ్ళీ అవకాశం కల్పించాం, అయినప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఇదే లాస్ట్ ఛాన్స్. 2 వారాల టైం ఇస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంకెంతకాలం నానుస్తారని పిటిషన్ల తరపు న్యాయవాదులను నిలదీసింది. 14 రోజుల్లో ప్రగతి చూపించాలని ఘాటుగా ఆర్డర్ వేసింది సుప్రీం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ప్రసాద్ కుమార్ కు తగిన సమయం ఇచ్చామని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ కు ఇప్పటికే సరిపడ సమయం ఇచ్చామని తేల్చి చెప్పింది. ఈ పాటికే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయపడింది. స్పీకర్ కు చివరి అవకాశం ఇస్తున్నామని సుప్రీం ఘాటుగా హెచ్చరించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఆదేశించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేస్తున్నట్టుగా తెలిపింది. స్పీకర్ ప్రసాద్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మరో 3 ఎమ్మెల్యేల విచారణకు 4 వారాల సమయం కావాలని కోరగా సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. 2 వారాల్లో అనర్హత వేటు అంశానికి సంబంధించిన చర్యలపై స్పష్టమైన వివరాలు అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపాలని సూచించింది. మిగిలిన 3 ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని ఆర్డర్ వేసింది సుప్రీం. అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి ముందుగా 8 వారాలు గడువు కోరారు. కానీ ధర్మాసనం నిరాకరించింది. కనీసం 4 వారాలైనా ఇవ్వాలని సమయం అడిగారు. కానీ సుప్రీం ధర్మాసనం ఒప్పుకోలేదు. తాము ఇచ్చిన 2 వారాల్లో ఏదైనా ప్రగతి చూపిస్తే 4 వారాల సమయం గురించి ఆలోచిస్తామన్నారు. స్పీకర్ కంటి ఆపరేషన్ కోసం 2 రోజులు వెళ్లారని, సెక్రటరీ జనరల్ కూడా మారారని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా నడిచాయని ఇలా రకరకాల కారణాలు చెప్పారు పిటిషనర్ తరపు లాయర్లు. పిటిషనర్ల తరపు వాదనలపై స్పందించిన ధర్మాసనం అనర్హత వేటుపై తుది నిర్ణయం తీసుకునే విషయంలో 8 వారాలు గడువు గతంలో అడిగిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ గడువు కూడా ఇప్పటికే ముగిసిందని స్పష్టం చేసింది. అయినప్పటికీ మరోసారి గడువు అడగడంపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఆ ఎమ్మెల్యేలపై ఎందుకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదని పిటిషనర్లను నిలదీసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం విషయంలో 3 నెలల గడువే చాలా ఎక్కువని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. అది కూడా ఎప్పుడో పూర్తయిందని తెలిపింది. చివరకు తాము కోర్టు ధిక్కార పిటిషన్ కేసు వేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేసింది. ఇకనైనా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఈ కోర్టు చివరి అవకాశం కల్పిస్తోందని సుప్రీం స్పష్టం చేసింది.